హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కాంటీజీఎస్ పోస్టుల వివాదంపై కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రెవెన్యూ జిల్లాల వారీగా కేటాయింపులపై హోంశాఖ స్పష్టత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి జీవో నెంబర్ 46 వివాదం రాజేస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై స్పష్టత ఇచ్చేటువంటి చర్యలకు హోంశాఖ ఉపక్రమించిందంటూ చూడవచ్చు. సో పొరుగునే ఉన్నటువంటి 4-5 జిల్లాలను కలిపి ఏర్పాటు చేసినటువంటి కాంటీజీఎస్ డిస్టిక్ కేడర్ అంశంపై గ్రామీణ ప్రాంత అభ్యర్థుల్లో నెలకొన్నటువంటి ఆందోళనను తొలగించే దిశగా కసరత్తు చేపట్టింది. సో ఈ మేరకు నివేదిక రూపొందించిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ కేడర్ పోస్టుల కేటాయింపుల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకి పెద్దపీట వేశారని, జనాభా ప్రాతిపదికన కేటాయించడంతో కేవలం ఈ 3 కమిషనరేట్లకే 50% పైగా పోస్టులు దక్కాయని గ్రామీణ అభ్యర్థుల ఆరోపణ. ఈ కారణంగా తమ జిల్లాలో కటాఫ్ మార్కులు పెరిగి ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందనే వారి ఆవేదన అంటే ఇక్కడ చూడవచ్చు. సో వాస్తవానికి సిడిసి అంశం 9 ప్రభుత్వ శాఖలకు సంబంధించినది అయినా ప్రస్తుతం హోంశాఖపైనే ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు TSSPలో సో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణంగా అయితే చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో తొలుతగా TSSP పోస్టులపై స్పష్టత ఇవ్వాలని హోంశాఖ నిర్ణయించింది. సో ఇందులో భాగంగానే రెవెన్యూ జిల్లాల వారీగా జనాభా నిష్పత్తి, అదేవిధంగా TSSP పోస్టుల కేటాయింపు తదితర అంశాలపై నివేదికను రూపొందించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ ఇచ్చారు. సో నివేదికలోని అంశాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 2011 జనగణన ప్రతిపాదికనే కేటాయింపు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ విషయంలో మనకు TSSP బెటాలియన్లో అన్ని జిల్లాల్లో లేవు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 13 మాత్రమే, ఆ 13 జిల్లాల్లో మాత్రమే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాల వారీగా పోస్టులను కేటాయించడం కుదరదు కనుక కాంటీజీఎస్ డిస్ట్రిక్ట్ కేడర్ వారీగా కేటాయించారు. తాజా నోటిఫికేషన్లో ఈ పోస్టులు 5010 పోస్టులు అయితే ఉన్నాయి. దీంతో జిల్లా జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పోస్టులు కేటాయించారు. 2021లో జనగణన జరగలేదు కాబట్టి 2011 గణాంకాలే ఆధారంగా చేసుకున్నట్లు ఇవ్వడం జరిగింది. మనకు 2011 సెన్సస్ను బేస్ చేసుకుని వీటిని అయితే ఇక్కడ విభజించినట్లయితే చూడవచ్చు. సో ఇక్కడ వారికి ఎట్లా విభజించారనేది కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే 2011 జనగణన ప్రకారం తెలంగాణ జనాభా 3.5 కోట్లు. అదే సమయంలో హైదరాబాద్ రెవెన్యూ జిల్లా జనాభా వచ్చేసి 39 లక్షలంట. అంటే రాష్ట్ర జనాభాలో హైదరాబాద్ జిల్లా దాదాపుగా 11.26% ఉన్నట్లు. ఈ లెక్కన TSSP పోస్టులో హైదరాబాద్ జిల్లాకు 556 పోస్టులు అంటే 11.26% కేటాయించవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో ప్రకారం చూసినట్లయితే 530 పోస్టులే జారీ చేశారు. ఇది 10.6% మాత్రమే సమానమని నివేదికలో అయితే పేర్కొన్నారు. ఇది మనకు ఇది హైదరాబాద్ సంబంధించి. నెక్స్ట్ అలాగే సైబరాబాద్ కమిషనరేట్లకు సంబంధించి మనకు మేడ్చల్, రంగారెడ్డి జిల్లా వస్తాయి. అయితే రాచకొండ కమిషనరేట్లో ఈ 2 జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కూడా ఉంది. 2011 జనాభాను కనుక బేస్ చేసుకుంటే సో ఇక్కడ మొత్తం టోటల్గా ఈ 3 జిల్లాల ఈ కమిషనరేట్కి సంబంధించి 16.1% అక్కడ జనాభా శాతం ఉన్నట్లయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్గా 800 పోస్టులు అంటే 16% కేటాయించినట్లు ఇచ్చారు. దీనికి ఈ పోస్టులకు ఆ జనాభా ప్రాతిపదికన 16% అంటే 800 పోస్టులు కేటాయించారంట. అదేవిధంగా రామగుండం కమిషనరేట్కి సంబంధించి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు అయితే ఉన్నాయి. దీనిలో మొత్తం 4.6% జనాభా ఉంటే సో దీనికి 250 పోస్టులు కేటాయించారు. సో ఈ పోస్ట్ అనేది జస్ట్ 5%కే ఈక్వల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరంగల్ కమిషనరేట్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మొత్తం 6.8% జనాభా ఉంటే సో దీనిలో 350 పోస్టులు కేటాయించారు. ఇది 7%కి సమానమని నివేదిక స్పష్టం చేసినట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఏ విధంగా పోస్టులు కేటాయించారు, ఏ కమిషనరేట్లకు
పోస్టులకు ఎట్లా ఇచ్చారనే దానిపైన ఒక క్లారిటీ ఇస్తూ మనకైతే టీఎస్ఎల్పీఆర్బీ ఒక నివేదిక అనేది ఇక్కడ రిలీజ్ చేసింది. ఒక నివేదిక ప్రకారం కొన్ని జిల్లాలో జనాభా పోస్టుల నిష్పత్తి ఇంకా ఏ విధంగా ఉందని కూడా ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చారు. ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా తీసుకుంటే అక్కడ జనాభా నిష్పత్తి 1.5 ఉంది, టీఎస్ఎస్పీ పోస్టులు 75 ఉన్నాయి. సో పోస్టుల శాతం 1.5 అంటే ఎట్లా కేటాయించారనే దానిపైన ఒక క్లారిటీ ఇస్తూ మనకు ఒక నివేదిక అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక విషయంలో అయితే ఒక పోస్టుకు 61 మంది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పోస్టులు తక్కువ, పోరు ఎక్కువ, నిరుద్యోగుల టార్గెట్ డిఎస్సి, ప్రిపరేషన్ కోసం చెలో హైదరాబాద్ అంటే ఇక్కడ ఇచ్చారు. సో తాత్కాలిక ఉద్యోగాలకు సెలవు, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల కొరత, మధ్యలో మానేయడంతో బోధనకు ఇక్కట్లు, సో పుట్టగొడుగుల కోచింగ్ సెంటర్లు, స్టడీ మెటీరియల్ బేరం షురు, సో సిలబస్ పరీక్ష మెథడ్పై మల్లా గుల్లాలంటే ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటన నిరుద్యోగులు ఆశలు రేపింది. సో ప్రభుత్వ టీచర్ల పోస్టు దక్కించుకునేందుకు ఉవ్విల్లురుతున్నారు. సో మొత్తం 6,612 పోస్టులకు భర్తీ చేయనటువంటి ప్రభుత్వం వెల్లడించింది. అయితే డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ఏర్పాటు దీనికి సంబంధించిన సన్నాహాలు చేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపుగా 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి టెట్ అయితే ఎగ్జామ్ రాశారు. అయితే డిఎస్సిలో టెట్ అర్హులకు వెయిటేజ్ అయితే ఉంటుంది. ఇక కొత్తగా బీఈడి డిఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. సో మొత్తంగా భర్తీ చేసేటువంటి ఏదైతే మనకు 6,600 పోస్టులకు దాదాపుగా 4 లక్షలకు పైగా పోటీ పడే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లెక్కన ఒక్కో పోస్టు కనుక చూసినట్లయితే 60 మంది చొప్పున దీనికి పోటీ పడే వీలు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనకు డిఎస్సి మీద అయితే ఇవ్వడం జరిగింది. సో 13,000 పోస్టులు అన్నారు, 5,000తో నోటిఫికేషన్ ఏంది అని చెప్పేసి ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ప్రస్తుతం డిఎస్సిపై అభ్యర్థుల పెదవిరుపు. సో 10 జిల్లాల్లో 100 లోపు, 16 జిల్లాల్లో 200 లోపే పోస్టులు. సో 7 జిల్లాల్లో మాత్రమే 200కు పైగా పోస్టులు. సో జంబో డిఎస్సి వేయాలంటున్నటువంటి నిరుద్యోగులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏదైతే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిందని కూడా ఇక్కడ మనకు వెలుగులో అయితే ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా నేను సంతోషంగా ప్రకటిస్తున్నా, త్వరలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. దీంట్లో విద్యాశాఖలోనే దాదాపుగా 25,000 నుంచి 30,000 పోస్టులు ఉన్నాయి. సో గవర్నమెంట్ స్కూళ్లలో ఖాళీగా ఉన్నటువంటి 13,086 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నాం. సో ఎక్కడ ఖాళీలు లేకుండా చూస్తాం. సంబంధిత శాఖలకు తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి మనకు 2022 మార్చి 8న అసెంబ్లీలో సీఎం యొక్క ప్రకటన కూడా ఇక్కడ ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే 13,000 పోస్టులతోటి ఈ టీఆర్టీ వేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఒక అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ అనేది చాలా మంది నిరుద్యోగులకు అయితే కొన్ని జిల్లాలో అయితే చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి. కొన్ని సబ్జెక్టులకు సంబంధించి అసలు పోస్టులు ఉంటాయా లేదనేటువంటి కూడా క్లారిటీ లేదు. సో ఏదైతే వాళ్ళు ఫస్ట్ చెప్పినటువంటి 13,000 పోస్టులతో కనుక నోటిఫికేషన్ ఇస్తే చాలా మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం అయితే ఉంది. సో మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి రసాయన శాస్త్రం అనే దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతో పాటుగా మనకు పాలిటీకి సంబంధించి కూడా ఒక బిట్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసిన ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. మీకు ఒకటే వీడియోలో కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని కలిపి నీట్గా అయితే అందించడం జరుగుతుంది. దాదాపుగా మీకు అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యే విధంగా ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయంలో ప్రపంచ ఛాంపియన్ నీరజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ ప్రపంచ అథ్లెటిక్స్లో స్వర్ణం నెగ్గినటువంటి నీరజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తొలి భారతీయుడిగా రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నీరజ్ చోప్రా సాధించాడు. సో ఈ ఒలింపిక్ ఛాంపియన్ ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ కూడా అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో టోర్నీకి మెరుగుపడుతూ సో రోజుకి అంచెలంచెలుగా పెరుగుతూ ప్రపంచ అథ్లెటిక్స్లో తనదైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి ఈ సూపర్ అథ్లెటిక్స్ మరో గొప్ప ఘనతను సాధించారంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏదైతే హంగేరీలో బుడాపెస్ట్లో జరుగుతున్నటువంటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సో నిన్న ఇతను స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఈ స్వర్ణం సాధించినటువంటి తొలి భారతీయుడిగా కూడా ఇతను రికార్డ్స్ అయితే సృష్టించాడు. చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి మనకి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల ఇతను ఎక్కువ వార్తలు ఉంటున్నాడు. సో నీరజ్ చోప్రా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించి మన ఇండియాలో ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్. నెక్స్ట్ విషయంలో అయితే చంద్రుడికి ఉపరితలంపై 50 డిగ్రీల ఉష్ణోగ్రత అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. శివశక్తి పాయింట్ వద్ద రికార్డు చేసినటువంటి ల్యాండర్. సో అక్కడి నేల థర్మల్ ప్రొఫైల్ పంపినటువంటి విక్రమ్ ల్యాండర్ సో ఉష్ణోగ్రత వివరాలతో గ్రాఫ్ విడుదల చేసినటువంటి ఇస్రో అంటే చూడవచ్చు. ఇక్కడ మనం గ్రాఫ్ అయితే చూడవచ్చు. ఒక వివరాలతోటి ఒక గ్రాఫ్ను అయితే మనకు చంద్రయాన్ 3కి సంబంధించిన అప్డేట్ ఇది చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి పోటీ పరీక్షలో మనం చంద్రయాన్ పైన కంపల్సరీ ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదన్నీ ఒక దగ్గర రాసుకొని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు
చందమామ దక్షిణ ధ్రువం గుట్టును విప్పే దిశగా విక్రమ్ ల్యాండర్ అయితే తొలి టాస్క్ను పూర్తి చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చంద్రుడి నేలపై దాని కింద ఉష్ణోగ్రత మార్పులు ఎలా ఉన్నాయని ఒక చాస్ట్ పరికరం ద్వారా పరీక్షించి డేటాను అయితే పంపింది. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువంపై నేల థర్మల్ ప్రొఫైల్ను రికార్డ్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్రో ప్రకటించిన అయితే చూడవచ్చు. ఇదే ఫస్ట్ టైం అంట. సో అదేవిధంగా విక్రమ్ పంపినటువంటి డేటాను బట్టి ఇస్రో ఈ మేరకు ఆదివారం ఒక గ్రాఫ్ను అయితే రిలీజ్ చేసింది. సో శివశక్తి పాయింట్ వద్ద సో ఉపరితలంపై అయితే 50 డిగ్రీలు టెంపరేచర్ ఉన్నట్లుగా, అదేవిధంగా నేలపై 2 సెంటీమీటర్ల లోతులో కనుక చూస్తే 60 డిగ్రీలు, ఉపరితలం నుంచి 2 సెంటీమీటర్ల లోతు, ఇది పైన ఎత్తులో 60, లోతులో కనుక చూసినట్లయితే 40 డిగ్రీలు. అదేవిధంగా 4 సెంటీమీటర్ల లోతులోకి వెళ్తే 30 డిగ్రీలు, 7 సెంటీమీటర్ల లోతుకి వెళ్తే 0 డిగ్రీస్, 8 సెంటీమీటర్ల వద్ద -10 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉన్నట్లుగా మనకైతే ఈ గ్రాఫ్ చెప్తున్నట్లయితే చూడవచ్చు. సో ఇది మనకు ఇక్కడ ఒకవేళ మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇటువంటి అక్కడ యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో వీటన్నిటిని గుర్తుంచుకుంటాం, ప్రయత్నం చేయండి. ఇది మనకు చంద్రయాన్ పంపినటువంటి డేటా ప్రకారం గ్రాఫ్ రిలీజ్ చేసింది అనమాట ఇస్రో. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఉత్తమ ఆకర్షణీయ నగరంగా ఇందోర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద్వితీయ తృతీయ స్థానాల్లో సూరత్, ఆగ్రా, పారిశుద్ధ్యంలో కాకినాడకు 2వ బహుమతి. సో తెలంగాణకు 1 లేదు. ఇండియా స్మార్ట్ సిటీస్ 2022 అవార్డులు ప్రకటించినటువంటి కేంద్రం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది. సో క్వశ్చన్ అడిగినప్పుడు ఇది మెన్షన్ చేస్తారు ఇక్కడ, ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డులు అని చెప్పేసి. ఎందుకంటే ఈ మధ్యలో మనకి స్మార్ట్ సిటీకి సంబంధించి చాలా నివేదికలు వస్తున్నాయి కనుక సో మనకి ఇక్కడ కేంద్రం ప్రకటించింది కనుక వీటిని మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నివేదిక పేరు ఏంటంటే ఇండియా స్మార్ట్ సిటీస్ 2022 అవార్డులని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం వీటికి సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ మనకు వివిధ కేటగిరీలో అవార్డ్స్ ఎలా వచ్చాయనేది ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోండి. సో జాతీయ నగరాలకు సంబంధించిన ఆకర్షణీయ నగరాలు కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్లేస్ ఇందోర్ ప్రథమ స్థానంలో, తర్వాత సూరత్ ద్వితీయ స్థానంలో, ఆగ్రా థర్డ్ ప్లేస్లో ఉంది. అదే విభాగంలో కేంద్రపాలిత ప్రాంతం చూసినట్లయితే చండీగఢ్ అనేటువంటిది మనకు ఉండడం జరిగింది. తర్వాత ఉత్తమ రాష్ట్రం అవార్డులు కనుక చూసినట్లయితే మధ్యప్రదేశ్ ఫస్ట్ అండ్ తమిళనాడు, అదేవిధంగా రాజస్థాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది మనకు నగరాల పరంగా, ఇది రాష్ట్రాల పరంగా. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా గుర్తుంచుకోండి. ఇంకా పారిశుద్ధ్యం పరంగా చూసినప్పుడు ఇందోర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ అదేవిధంగా మన తెలుగు ప్రాంతమైనటువంటి కాకినాడ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, తర్వాత అహ్మదాబాద్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఈ 3 నగరాలను కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంపార్టెంట్. అట్లా కూడా మనకు ఉత్తమ రాష్ట్రం పరంగా అడగవచ్చు, లేకుంటే పారిశుద్ధ్యం పరంగా అడగవచ్చు, లేకుంటే ఆకర్షణీయ నగరంగా అడగవచ్చు. ఇక్కడ మనకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కనుక ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా వీటిపైన క్వశ్చన్స్ అడిగారు, అంటే ప్రీవియస్ డేటా పైన కనుక సో వీటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు వరల్డ్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో మనకు ఇంతకుముందు చెప్పాను బుడాపెస్ట్లో జరుగుతుంది ఇది. సో ఇక్కడ మనకు నోవా ట్రిపుల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. షాకరికి 3 పతకాలు, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు దిగ్గజ ఉసేన్ బోల్ట్ తర్వాత స్ప్లింట్ ట్రిపుల్ గోల్డ్ సాధించినటువంటి రన్నర్గా మనకు నోవా లైల్స్ అనేటువంటి పర్సన్ రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. వరల్డ్ అథ్లెటిక్స్లో 100, 200 మీటర్లు అదే రేసులో స్వర్ణాలు కొల్లగొట్టినటువంటి నోవా శనివారం రాత్రి జరిగినటువంటి 4x100 రీలలో కూడా అమెరికాకు చెందినటువంటి ఈ ప్లేయర్ పసిడి పథకాన్ని అయితే సాధించడం జరిగిందంట. ఇట్లా ఒకటే దాంట్లో మనకు 3 పథకాలు సాధించడం అనేది సో అది రికార్డ్ అనమాట. అంతకుముందు మనకి ఏదైతే ఉసేన్ బోల్ట్ ఉన్నటువంటి రికార్డ్ని ఇతను సమన్ చేసినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. 2015 మనకు బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల రీలలో బంగారు పథకాలు నెగ్గి రికార్డును ఏవైతే ఈ లైల్స్ అనేటువంటి పర్సన్ సమన్ చేయడం జరిగింది. ఇతను అమెరికాకు సంబంధించినటువంటి పర్సన్. అదేవిధంగా మనకు ఇదే దాంట్లో మనకు 3 పథకాలు గెలుచుకున్నటువంటి మరొక అమెరికా ప్లేయర్ కూడా ఉంది ఇక్కడ. సో ఆ పేరు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు సో 3 పథకాలు అంటే 100 మీటర్లు, అదేవిధంగా 200 మీటర్లు అండ్ 400 మీటర్లు 3 పథకాలు గెలుచుకున్నటువంటి పర్సన్గా కూడా ఇక్కడ రిచర్డ్సన్ అనేటువంటి పర్సన్, షాకరీ రిచర్డ్సన్ అనేటువంటి పర్సన్ కూడా రికార్డు సృష్టించింది. ఈమె కూడా మనకు అమెరికాకు సంబంధించిన పర్సన్ అనమాట. ఓకేనా, ఈమె 3 పథకాలతో రికార్డు సృష్టించింది. అదేవిధంగా కాకపోతే ఇక్కడ 3 స్వర్ణ పథకాలు కాదు, కొన్ని ఇక్కడ మనకు కాంస్య పథకాలు ఉన్నాయి, స్వర్ణ పథకాలు 2 కలిపి. కాకపోతే ఇక్కడ మనకి ఎవరైతే ఈ ఉసేన్ బోల్ట్ రికార్డు చేసినటువంటి నోవా లైల్స్ అనేటువంటి పర్సన్ 3 స్వర్ణ పథకాలను అయితే సాధించడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి. ఇవన్నిటిని ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి. బుడాపెస్ట్లో జరుగుతున్నటువంటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించి మీరు ఒక దగ్గరగా ఇన్ఫర్మేషన్ రాసుకున్నట్లయితే ఈజీగా మనకు వీటిని చదువుకోవడానికి వీలుంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే నేడు రాష్ట్రపతి భవన్లో ఎన్టీఆర్ 100 రూపీస్ నాణ్యం విడుదల అని చెప్పేసి మనం చూడవచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్లో దీనికి సంబంధించి చాలాసార్లు అప్డేట్స్ అయితే చూసాం. సో ఈ రోజు అయితే దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఆవిష్కరించున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరు కానటువంటి నడ్డా, చంద్రబాబు, పురంధేశ్వరి, సో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గుర్తుంచుకోండి. సో మనకు ఏమడుగుతారంటే మన ఎన్టీఆర్ పేరిట ఎన్ని రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేసిందని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 100 రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేసిందని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ప్రీవియస్లో దీనికి సంబంధించి కూడా చాలాసార్లు కరెంట్ అఫైర్స్ అయితే చూసాం. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ప్రఖ్యాత కవి జయంత మహాపాత్ర కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఒడిషాకు చెందినటువంటి ప్రఖ్యాత ఆంగ్ల సాహితీవేత్త కవి జయంత మహాపాత్ర ఆదివారం కన్నుమూశారంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంది? సో ఇంగ్లీష్ సాహిత్యంలో తొలిసారిగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇతనికి దక్కడం జరిగిందనమాట. అది ఇతని యొక్క ఇంపార్టెన్స్. ఇంగ్లీష్లో ఆ సాహిత్య రచనకు గాను ఫస్ట్ టైం
ఈ పురస్కారాన్ని పొందిన పర్సన్ అనమాట. ఇతను ఒడిశాకు సంబంధించిన పర్సన్. నేను చనిపోతూ వార్తల్లో నిలిచారు. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అనేది ఇంపార్టెంట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ప్రజెంట్ దీనికి 50% ఆఫర్ కూడా ఉంది కనుక సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.